హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. తమ్నెల్ చూసేసారు కదా. ఈరోజు వీడియో ఏంటి అంటే నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మొత్తం చూపించాలని ఫిక్స్ అయిపోయాను. అసలు గర్ల్స్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది అవుట్ఫిట్స్, తర్వాత మెయిన్గా జ్యువెలరీ. మన దగ్గర ఎంత జ్యువెలరీ ఉన్నా సరే మనకు అది అస్సలు సరిపోదు. మళ్ళీ వేరే వాళ్ళు వేసుకున్న జ్యువెలరీని చూస్తుంటాము, ఆన్లైన్లో సర్చ్ చేస్తుంటాము, అండ్ ఊరికి అలా షాపింగ్స్ కూడా వెళ్ళొచ్చేస్తుంటాము. బట్ నేను మాత్రం అంత ఎక్కువ జ్యువెలరీ అయితే అస్సలు మెయింటైన్ చేయను. చాలా తక్కువ జ్యువెలరీ ఉంటుంది నా దగ్గర అయితే. అండ్ ఏమన్నా అకేషన్స్ వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా ఎక్కువగా రెడీ కూడా అవ్వను. సో ఇప్పుడు చూపిస్తున్న జ్యువెలరీ సెట్ మొత్తం కూడా నేను నా మ్యారేజ్కి అయితే తీసుకున్నాను. ఇందులో లాంగ్ చైన్ ఒకటి, షార్ట్ చైన్ ఒకటి, అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, వీటికి మ్యాచ్ అయ్యేలాగా 2 పాపిడి బిళ్ళలు అయితే వచ్చాయి. ఇప్పుడు చూపిస్తున్న చంపసవరాలు మాత్రం నేను రీసెంట్గా మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే మీషోలో ఆర్డర్ చేశాను. యాక్చువల్గా నేను ర్యాండమ్గా ఆర్డర్ చేసేసాను, బట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇయర్ రింగ్స్కి అండ్ జ్యువెలరీ సెట్కి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి. వీటికి వచ్చిన పాపిడి బిళ్ళలు 2 కూడా చాలా యూనిక్గా, చాలా సూపర్గా ఉంటాయి. ఒకటి లాంగ్ చైన్ అండ్ షార్ట్ చైన్లో వచ్చింది. నెక్స్ట్ ఈ ప్రీమియం చోకర్ అయితే నేను బయట సపరేట్గా తీసుకున్నాను. ఎప్పుడైనా షార్ట్ చైన్కి బదులు ఈ చోకర్ వేసుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ఇంకొక సెట్ వచ్చేసరికి ఇది కూడా నా మ్యారేజ్ టైంలో పెళ్లికూతురు ఈవెంట్ కోసం అయితే తీసుకున్నాను. ఈ జ్యువెలరీ సెట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో డైమండ్స్ లాగా వస్తుంది. చూపించడం కంటే కూడా వేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ దీనికి కూడా సేమ్ లాంగ్ చైన్ అండ్ షార్ట్ చైన్, ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిళ్ళ వచ్చింది. ఈ సెట్ మాత్రం నేను చార్మినార్లో తీసుకున్నాను. చూడంగానే చాలా నచ్చేసింది. ఈ సెట్కి మ్యాచ్ అయ్యేలాగా ఒక చోకర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా బయటే తీసుకున్నాను. జ్యువెలరీ సెపార్ట్ నాకైతే చాలా మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ వడ్డానం అయితే. ఇది కూడా బేగం బజార్లోనే తీసుకున్నాను. చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా పెట్టుకుంటే మాత్రం చాలా లుక్ వచ్చేస్తుంది. ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్కి, మ్యారేజెస్ లాంటి వాటికి మాత్రమే ఈ వడ్డానాన్ని అయితే నేను యూజ్ చేస్తుంటాను. రీసెంట్గా మా ఫ్రెండ్ పెళ్ళిలో అయితే పెట్టుకున్నాను. వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి లుక్ వేసేయండి. నెక్స్ట్ ఈ జ్యువెలరీస్ అన్నీ కూడా ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాము. అప్పుడైతే ఇవి చాలా ట్రెండింగ్లో ఉండేవి, బట్ ఇప్పుడైతే ఇవి ఓల్డ్ మోడల్ అయిపోయాయి. ఏదైనా అంతే కదా, జ్యువెలరీస్ అయినా అవుట్ఫిట్స్ అయినా కొద్ది రోజులు మాత్రమే ట్రెండింగ్లో ఉంటాయి. ఆ తర్వాత మనకు అస్సలు వేసుకోవాలనిపించదు, అలా అని చెప్పి పాడేయాలని కూడా అనిపించదు. ఒకప్పుడైతే ఎక్కడ చూసినా ఈ చోకర్స్, ఈ లాంగ్ చైన్స్ ఎక్కువ ట్రెండింగ్లో ఉండేవి. అండ్ ఈ జడబిల్లలు కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఇప్పుడైతే అసలు పెద్దగా ఎవరు పెట్టుకోవట్లేదు. అందరూ కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే ట్రై చేస్తున్నారు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డే, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే ఈ 2 చైన్స్ కూడా ఒకప్పుడు చాలా ట్రెండింగ్ ఉండే. అందరూ శారీస్ మీద అలా వేసుకునేవాళ్ళు. యాక్చువల్గా ఇవైతే నాకు ఒక స్పెషల్ పర్సన్ మా మేనత్త పంపించారు. మా అత్తయ్య అయితే మంచిగా ఇంట్లోనే ఇలాంటి జ్యువెలరీస్ అండ్ ఇయర్ రింగ్స్ లాంటివి తయారు చేస్తుంటారు. చాలా బాగుంటాయి. ఈ 2 చైన్స్ కూడా ఒకప్పుడైతే యూజ్ చేశాను, బట్ పర్ఫెక్ట్ అవుట్ఫిట్ మీద వేసుకుంటే చాలా బాగుంటాయి. ఏదైనా మంచి అవుట్ఫిట్ ఉన్నప్పుడు నేను వేసుకుని మీకు ఒకసారి చూపిస్తాను. ఏదైనా జ్యువెలరీ ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పి కొనేస్తాము. ఆ ట్రెండ్ అయిపోయిన తర్వాత అస్సలు వేసుకోవాలనిపించదు. ఈ జ్యువెలరీ కూడా మా అత్తయ్య పంపించారు. ఒకసారి జ్యువెలరీని డీప్గా అబ్జర్వ్ చేస్తే మన ఇండియన్ జ్యువెలరీ లాగా అస్సలు అనిపించదు. అండ్ అఫ్కోర్స్ ఇదైతే అమెరికన్ జ్యువెలరీ. అక్కడ వాళ్ళైతే ఇలాంటివి సింపుల్గా వేసుకుంటూ ఉంటారు. మనమంటే ఇక్కడ మన ట్రెడిషన్కి తగ్గట్టు శారీస్, హాఫ్ శారీస్ వేసుకుంటాం కాబట్టి దాని మీద మ్యాచ్ అయ్యేలాగా జ్యువెలరీస్ అయితే తీసుకుంటాము. బట్ అక్కడ వాళ్ళు అలా కాదు కదా, డ్రెస్సెస్ మీదకి వాటికి మ్యాచ్ అయ్యేలాగా సింపుల్ జ్యువెలరీస్ అయితే వేసుకుంటూ ఉంటారు. అండ్ జ్యువెలరీస్ అపార్ట్ ఇవైతే హిప్ బెల్ట్స్ మంచిగా డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి వేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదొకటి నా ఫేవరెట్ కలెక్షన్, మీషో నుంచే తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. ఏవైనా పార్టీస్కి, బర్త్డే ఫంక్షన్స్కి అలాంటి వాటికైతే సింపుల్గా వేర్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా నా ఫేవరెట్ ఇయర్ రింగ్ కలెక్షన్స్. ఒకప్పుడైతే ఏ డ్రెస్ మీదకి మ్యాచింగ్ అది వేసుకునేదాన్ని. అందరి సంగతి ఏమో కానీ నాకు మాత్రము బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము. ఇంతకీ ఈ 2 బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి? కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి. ఇవి కూడా మా అత్తయ్యని ప్రిపేర్ చేసి పంపించారు. అండ్ ఆ 2 బ్యాంగిల్సే కాకుండా చాలా బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా మా కోసం అయితే లాక్డౌన్ టైంలో చేసి పంపించారు. అసలు ఇవి ప్రిపేర్ చేయాలంటే చాలా టైం టేకింగ్, బట్ మా అత్తయ్య మాత్రము చాలా పేషెన్స్గా మా కోసం ప్రేమగా పంపించారు. ఇలాంటి అవుట్ఫిట్ మీదకైనా సరే సూపర్గా స్టైల్ చేసేయచ్చు, చాలా బాగుంటాయి. అండ్ కమింగ్ టు మై మేకప్,
నేను అస్సలు మేకప్ పర్సన్ అయితే అస్సలే కాదు. నా దగ్గర చాలా తక్కువ మేకప్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అది కూడా కావాల్సిన వరకే ఉంటాయి. ఎక్కువ ఫౌండేషన్స్, మేకప్ పౌడర్స్ అయితే నేను యూజ్ చేయను. అండ్ ఇవన్నీ కూడా నా క్లిప్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ మెయిన్‌గా యూజ్ చేసే యూ పిన్స్, మనము డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతాయి కదా! ఇవన్నీ అనమాట. అండ్ ఈ బాక్స్ వచ్చేసరికి ఇంట్లోనే థ్రెడ్ బ్యాంగిల్స్ లేదంటే ఏదైనా జ్యువెలరీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది బాగా. సో అంతే వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.